పవర్ హౌస్ అవుట్లెట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలన్నాడు, కానీ ఇరిగేషన్ అవుట్లెట్స్ గురించి అబ్జెక్షన్ చెప్పలేదు కదా. నంబర్ 2. నంబర్ 3, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. This staff will report to KRMB through their salary and other benefits will be paid by respective state governments. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ అప్పజెప్పేదే నిజం కాకపోతే 2 రాష్ట్రాలు ఉద్యోగులను ఇస్తాయి, ఆ ఉద్యోగుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తాయని చర్చ ఎందుకు వస్తుంది? ప్రాజెక్టు మీరు అప్పజెప్పింది కనుక పారాగ్రాఫ్ 3లో ఏమన్నారు? 2 రాష్ట్రాలు కేఆర్ఎంబికి సమ నిష్పత్తిలో ఉద్యోగులను అప్పజెప్తారు, ఆ ఉద్యోగుల జీతాలు మాత్రం రాష్ట్రాలు చెల్లిస్తారు. మీరు ప్రాజెక్టులు అప్పజెప్పిందే నిజం కాకపోతే ఉద్యోగులు ఇచ్చే ప్రస్తావన ఎందుకు వస్తుంది? దిస్ ఈస్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. నంబర్ 2, ఇంకా మంచిగా వీడియోలోనే వినండి, వాళ్ళ మాటలుగా నేను చెప్పింది కాదు. యూ కెన్ లిజన్ దేర్ వర్డ్స్. వాళ్ళు 2వ కేఆర్ఎంబి మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ గారు, తెలంగాణ ఈఎన్సీ గారు మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారో ఒకసారి దయచేసి మీరే వినండి. టు హ్యాండ్ ఓవర్ మానిటరింగ్ అండ్ వాటర్ రిలీజెస్ ఆఫ్ 15 outlets which are identified on both the reservoirs. దానికోసం స్టాఫ్ని ఎవరు పెట్టాలన్న దాని మీద సో రిప్రజెంటేషన్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఉంటారు. మళ్ళీ 3 member కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ఎంబి రిలీజ్ ఆర్డర్స్ను ఇంప్లిమెంట్ చేయడము, ఎన్షూర్ చేయడము వాళ్ళ బాధ్యత అవుతుంది. ఏదైనా సడన్గా ఇఫ్ దేర్ ఆర్ చేంజెస్ అంటే రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్ అవసరం లేకుండా పోయితే ఏదైనా స్టేట్కి, ఎందుకంటే సడన్గా వర్షాలు రావచ్చు, అప్పుడు నీళ్ళను సేవ్ చేయడానికి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్గా 3 member కమిటీలో ఉన్న ఎనీ మెంబర్ ఫ్రమ్ ఎనీ స్టేట్ రిప్రజెంట్ చేస్తే అకార్డింగ్లీ మోడిఫికేషన్స్ విల్ ఆల్సో బి టేకెన్ అప్. సీజనల్ ఇప్పుడైతే 3 man కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకునేటట్టు ఈరోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబికి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్కు. వాటర్ రిలీజింగ్ క్వాంటము, వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3 man కమిటీస్ డిసిషన్ జరుగుతుంది. 2 రాష్ట్రాలు ఈఎన్సీలు మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి వీడియో కూడా మీకు పంపిస్తాను.